హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. మనమైతే బండి పట్టీలు తీసుకుంటాం. అది 6 months 1 year లోపల నల్లగా అయిపోతుందని ఆ పట్టీలు క్లీనింగ్ చూసుకుంటాం. మనం ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు క్లీన్ కొత్తటిలాగా బాగా మెరుస్తుంది. సిల్వరు పట్టీలు అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకే 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. రాండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం. నేనైతే ఈ పట్టీలు అయితే ఒక 6 months కడగలేదు. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా ఇట్లా నల్లగా అయిపోతుంది. ఆడవాళ్ళకైతే పట్టీలు అయితే ఎక్కువగా ఇష్టం. మన గల్లని నడిస్తే కూడా లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం. దాన్ని 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు కేటాయిస్తే చాలు క్లీన్ అయిపోతుంది. మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఒక స్టీల్ బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి. స్టవ్ పైన ఇప్పుడు గ్యాస్ అంటించుకొని పెట్టుకోండి. గ్యాస్ ఇప్పుడు మంట అయితే మీడియంగా పెట్టుకోండి. మంట అయితే ఒక 2 నిమిషాలు వాటర్ వేడెక్కిన తర్వాత వంట సోడా ఒక 1 స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్న తర్వాత 1 నిమిషం అయిన తర్వాత సాల్ట్ ఒక 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత రిన్ సోప్ పౌడర్ నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ సోప్ పౌడర్ ఉంటే ఆ సోప్ పౌడర్ వేసుకోండి. సోప్ పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడైతే పట్టీలు వేసుకోండి. పట్టీలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉన్న తర్వాత లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకోండి. నాదైతే తక్కువగా ఉందని తక్కువగా వేసుకోండి. మీకు ఎక్కువ పట్టీలు ఉంటే ఎక్కువ మోతాదులో వేసుకోండి. లెమన్ గుజ్జు ఒక హాఫ్ లెమన్ గుజ్జు వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వదిలిన తర్వాత మనమైతే అప్పుడప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మనం చూడండి ఆ పట్టీలు ఎంత నల్లగా ఉందో. వాటర్ చూడండి ఎంత ఇప్పుడే చూడండి ఒక 2 నిమిషాలకి ఎంత నల్లగా వాటర్ అయితే చూడండి ఎంత నల్లగా ఉందో. పట్టీలు మనకు అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి, లాస్ట్ దాకా చూడండి. ఒక 5 నిమిషాలు అయితే గ్యాస్ పైన పెట్టుకొని అప్పుడు మంట మీడియంగా పెట్టుకోండి. గ్యాస్ స్పూన్లో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. మనకు అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. రిజల్ట్ అయితే చూడండి ఒక 5 నిమిషాలు వదిలిన తర్వాత చూడండి ఎంత నల్లగా ఉందో పట్టీల మురికి. మీరే చూడండి, లైవ్లో దాన్ని క్లీన్ చేస్తున్నాను. ఎంత నల్లగా ఉందో చూడండి వాటర్ల మురికి. ఆ పట్టీలు ఎంత మురికి ఉందో చూడండి నల్లగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆరిన తర్వాత పట్టీలు చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. 1 స్పూన్లో తీసుకోండి పట్టీలు అయితే చూడండి. ఒక ప్లేట్లో తీసుకోండి. ప్లేట్లో తీసుకున్న తర్వాత 1 నిమిషం పట్టీలు ఆరిన తర్వాత చూడండి ఎంత నల్లగా ఉందో వాటరు. ఎంత పట్టీలో ఎంత మురికి ఉందో. ఇప్పుడైతే మీ దగ్గర నేనైతే కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు. పేస్ట్ తీసుకొని పట్టీలకు అప్లై చేసుకోండి. పట్టీలకు అయితే ఇప్పుడు అప్లై చేసుకోండి పేస్ట్ని. సోప్ పౌడర్నే వేసుకోవచ్చు, షాంపూ అనే వేసుకోవచ్చు, పేస్ట్ అనే వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ వేసుకుంటున్నాను. పట్టీలకు బాగా పేస్ట్ వేసుకోండి. ఇప్పుడైతే పాత బ్రష్ ఉంటుందని ఆ బ్రష్ తీసుకోండి. పట్టీలు బాగా ఉజ్జుకోండి. చేతిలో పెట్టుకొని బాగా ఉజ్జుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉజ్జుకోండి. ఇంకా అక్కడక్కడ డస్ట్ ఉంటుంది దాని పట్టీలో. అదే డస్ట్ అంతా వచ్చేస్తుంది. మనకైతే 1 రూపీ ఖర్చు లేకుండా ఏ షాప్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. చాలా టిప్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది. మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి. ఇలా బ్రష్లో ఉజ్జుకోండి పట్టీలు అయితే. ఇంకా ఉజ్జుకున్న తర్వాత ఇప్పుడైతే 1 నిమిషం పాటు 2 పట్టీలను ఇలా ఉజ్జుకోండి. ఇలా ఉజ్జుకున్న తర్వాత ఒకే 10 నిమిషాలు కేటాయిస్తే చూడండి కొత్తటిలాగా బాగా మెరుస్తుంది.
అయితే రండి పట్టీలు ఇలా ఉజ్జుకోండి. ఉజ్జిన తర్వాత చూడండి నా చేతిలో ఎంత మురికి ఉందో చూడండి. ఆ పట్టీలో మురికి ఉందో టెస్ట్ ఉందని ఎంత మురికి ఉందో చూడండి. 2 పట్టీలు ఉజ్జుకున్నాను. ఉజ్జుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని కడుక్కోండి. చూడండి కడుక్కున్న తర్వాత కొత్తటిలాగా బాగా మెరుస్తుంది. సిల్వర్ పట్టీలు అయితే కొత్తటిలాగా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే లైవ్లో చూడండి. వాటర్లో బాగా ఒక 2 టైమ్స్ బాగా వాటర్ తీసుకొని బాగా కడుక్కోండి. వాటర్లో బాగా కడిగి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వాటర్లో అయితే బాగా కడుక్కోండి. ఇంకా కొంచెం వాటర్ తీసుకొని మరో టైం బాగా కడగండి. చూడండి ఎలా ఉందో కొత్తటిలాగా కనిపిస్తుంది. పట్టీలు అయితే 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ అయిపోతుంది. చూడండి కడిగిన చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కొత్తటిలాగా బాగా మెరుస్తూ ఉంది. చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. కొత్తటిలాగా కనిపిస్తుంది. పట్టీలు అయితే మనకైతే 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలు బట్టి క్లీన్ చేసుకోవచ్చు. షాప్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండే పదార్థాలు క్లీన్ చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి. తడి లేకుండా ఇలా తుడుచుకోండి. మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. పట్టీలకైతే ఈ రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. టిప్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కొత్తటిలాగా బాగా మెరుస్తుంది. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి చూడండి మీరు లైవ్లో దాన్ని క్లీన్ చేసుకున్నాను. కొత్తటిలాగా బాగా మెరుస్తుంది. 10 నిమిషాలు కేటాయించాను. కొత్తటిలాగా మెరుస్తుంది. ఇదైతే మనకు 6 months ఇలానే ఉంటుంది. నల్లగా అయ్యేలే ఏమిలే. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.